మొన్న అంటే ఎవరు సీఎం అనేసి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం ప్రెస్ మీట్లో అది అంటే ఆయన మాట్లాడుతూ సడన్గా ఫ్లోలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెబుతూ సడన్గా తెలంగాణ సీఎం గారికి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని హింట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మధ్యలో ఆయన కొంచెం కాఫ్ వచ్చినట్టు వాటర్ తాగి కొంచెం గ్యాప్ తీసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. అది కూడా ఈగోగా హట్ చేస్తే ఇంకా మనం ఏం చేయలేము. అవి ఇంపాక్ట్ అంటే అంత ఈగో హట్ అవుతుందని అనలేము. కానీ అదే గవర్నమెంట్గా ఇంత స్పందించారు, ఒక సైడ్ హ్యాపీయే. కానీ మిగతా కేసెస్ కూడా స్పందిస్తే ఇంకా ప్రజల తరఫున అందరూ హ్యాపీ. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే 1 వీక్ అయింది అంతే అల్లు అర్జున్ గారి విషయంలో చాలా ఫాస్ట్గా స్పందించడం జరిగింది. అది కాకుండా అతని ప్రమేయం 1% కూడా లేకున్నా కూడా అతను అరెస్ట్ చేశారు. చూడాలి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. 14 అది కాకుండా ఒక ప్లాన్ అనుకున్న శుక్రవారం, ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, సెకండ్ సాటర్డే, ఆదివారం ఎవరు ఇన్వాల్వ్ కాకుండా అటుపక్క సీఎం ఇన్వాల్వ్ కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు అనుకుంటున్నానండి. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఎవరికైనా మొన్న జానీ మాస్టర్ విషయంలో కూడా తప్ప రేట అది పైన దేవుడు ఉన్నారు. న్యాయం 100% న్యాయం గెలుస్తుంది. న్యాయంలో పెట్టారు కాబట్టి, కోర్టులో పెట్టారు కాబట్టి కోర్టు స్పందిస్తుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఎదిగే వారికి ఇలా జరగడం కామన్ అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఇట్లా రిమాండ్కి వెళ్ళడం, ఆయన క్రేజ్కి, ఆయన ఫ్యూచర్ పొలిటికల్ ఎంట్రీకి ప్లస్ మైనస్ అంటే పొలిటికల్ ఎంట్రీ దాకా ఆయన వస్తారు. ఎందుకంటే క్రేజ్ బట్టి పొలిటికల్ ఎంట్రీగా వస్తారో తెలియదు. కానీ అల్లు అర్జున్ గారు ఎదిగే టైంలో ఇప్పుడు పుష్ప 2కి ఆయన ఆకాశం అంత అయింది ఆయన క్రేజ్. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు మొన్న జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చే టైంలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పుష్ప 2కి నేషనల్ అవార్డు అందుకొని పుష్ప 2 రికార్డులు బద్దలు కొడుతున్న టైంలో అరెస్ట్ చేశారు. దాన్ని బట్టి ఒక ఎదుగుతున్న వాళ్ళని లాగడం దానికి ఇవన్నీ పరిమాణాలని అనుకుంటున్నాను.